ఎప్పుడైతే మనం దేవుని మార్గాల్లో నడుస్తున్నామో దేవుని ఆశీర్వాదాలు స్పష్టంగా మనం అనుభవిస్తూ ఉంటాం. రాజమహేంద్రవరంలో క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ప్రతి ఆదివారం వేలాది కుటుంబాలు దేవుని ఆరాధించడానికి వస్తున్నారు. ఒక సంఘ ఉద్యోగంగా దేవుడు ఈ రోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్ నిలబెట్టారు. అనేక ప్రాంతాల్లో సంఘ స్థాపన చేస్తున్నారు. అనేక మంది ఇచ్చే సాక్ష్యాలు ఏంటంటే, ఒకప్పుడు మేము వివిధ మతాల్లో ఉండేవాళ్ళం, కానీ ఇప్పుడు మార్గంలోనికి వచ్చిన తర్వాత మా జీవితాలు బాగున్నాయి, ఆనందాన్ని అనుభవిస్తున్నాం, శాంతిని పొందుకుంటున్నాం, ప్రభువుతో సహవాసం చేయగలుగుతున్నాం, కుటుంబంలో దైవిక వాతావరణాన్ని అనుభవించగలుగుతున్నామని అనేక మంది చక్కని సాక్ష్యాన్ని ఇస్తున్నారు. ప్రభునందు ప్రియులరా, దేవుడు మనకు ఉపదేశం చేసేవాడు. ఆయన ఉపదేశాన్ని అంగీకరించినప్పుడు ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆయన మాటకు లోబడినప్పుడు దీవెనలు ఉన్నాయి. ఒకవేళ ఈరోజు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్న అనుభవాలను ఉన్నావా? గాలికి అటు ఇటు కొట్టబడుతున్న అనుభవాలను ఉన్నావా? అబద్ధ బోధల చేత త్రిప్పబడుతున్న పరిస్థితులను ఉన్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో మేలు చేయాలని, నిన్ను నిలబెట్టాలని ప్రభు ఆశించి నీ మీద దృష్టి ఉంచిన దేవుడు ఆయన.